ఆపరేషన్ లేకుండా మోకాలు మరియు నడునొప్పులకు అత్యాధునిక చికిత్స. చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. ఆసిఫ్ గారికి ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా మన కేసినేని నాని గారికి మర్చిపోతామా. థ్యాంక్ యూ. ఆయుష్ గారిని అలాగే ప్రభా మేడం గారిని జ్ఞాపకం చేసుకునండి. జరగబోతున్న ఎలక్షన్స్ ప్రభావ నీ చిత్త ప్రకారంగా కనపడని అధికారాన్ని దీవెనతో నింపండి. నీ ఆశీర్వాదం సీఎం నుండి అనుగ్రహించి మరొకసారి నీ చిత్త ప్రకారంగా ముఖ్యమంత్రి కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అలాగే విజయవాడపట్నంలో కేసీఆర్ గారు నిలబడుతుండగా నీ చిత్త ప్రకారంగా ప్రభా తండ్రి ఎంపీగా నిలబడి గెలుచుదురుగాక, యేసునామములో నిలబడి గెలుచుదురుగాక. అలాగే ఈ ప్రాంతంలో నిలబడిన షేక్ ఆసిఫ్ గారిని కూడా మీరు దీవించి ఆస్వాదించండి. వారిని కూడా ప్రభావ ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకొని నిశ్చిత ప్రకారంగా గెలిపించుదురుగాక. కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న ప్రతి ఒక్కరి అవసరం తీర్చి ఆరోగ్యమును బలమును కలగచేసి మరి ముఖ్యంగా నీ రక్షణ భాగ్యాన్ని కలగచేసి నీ రాజ్యములు ఉన్నట్టుగా నిజ దేవుడు నువ్వు తెలుసుకున్నట్టుగా నేను వెంబడించి నీ సత్యాన్ని అనుసరించి నడిచే విధంగా వీరందరినీ ప్రభావ నీ చేతులకు అప్పగించుకుంటూ మీ అందరికీ ప్రత్యేక వందనాలండి. వచ్చిన వాళ్ళందరికీ వందనాలండి. మన కార్పొరేటర్ రాజేష్ గారితో గడప గడపకి తిరగడం జరుగుతుంది. మాతో పాటు ఈరోజు స్వచ్ఛందంగా జగనన్న మీద అభిమానంతో, వైఎస్ఆర్సీపీ మీద అభిమానంతో మన రినౌండ్ యాక్ట్రెస్ ఇంకా యాంకర్ శ్యామలా గారు కూడా రావడం జరుగుతుంది. మాకందరికీ కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఇక్కడ చాలా వరకు కూడా అందరూ శ్యామలా మేడం అంటే ఫ్యాన్స్ ఇక్కడ అందరూ కూడా. సో బయటకు వచ్చి మరి ఆమెతో సెల్ఫీలు దిగుతూ జగనన్నకే ఓటేస్తాము తప్పకుండా అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు మా జగన్ బిడ్డను గెలిపించుకుంటాం, మా జగన్ మామని గెలిపించుకుంటాం, మా జగన్ అన్నని గెలిపించుకుంటాం అంటూ సొంత ఇంటి బిడ్డలాగా జగనన్నని చూసుకుంటున్నారు. అదంతా కూడా ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ప్రతి పేదింట్లో కూడా ఆయన అమ్మఒడి ద్వారా, చేయూత ద్వారా, అలాగే పెన్షన్ల ద్వారా, నవరత్నాలు అన్ని రకాలుగా కూడా ప్రజలను ఆదుకోవడం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ ఉన్నా కానీ 2 సంవత్సరాలు ఆయన టర్మ్లో 7% పావర్టీ అనేది తగ్గించడం జరిగింది. నిజంగా పేదవాళ్ళని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అలాగే చూసుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లల భవిష్యత్తు కోసం నాడు నేడు ద్వారా 55,000 స్కూల్స్ని తీర్చిదిద్దడం జరిగింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ మన పేద ప్రజల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, ఇంగ్లీష్లో మాతో మాట్లాడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. కేసినేని నాని గారు ఈ ప్రాంతానికి ఒక పెద్ద కొడుకులాగా విజయవాడ మీద ప్రేమతో ఇక్కడే పుట్టి పెరిగి పుట్టిన ఊరు రుణం తీర్చుకోవడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ప్రతిరోజు ప్రజలకి అందుబాటులో ఉంటూ ఇక్కడ కేసినేని భవన్ ద్వారా ఎన్నలేని సేవలు అనేది అందించడం జరిగింది. అలాగే మన విజయవాడ రూపురేఖలు మార్చడం కోసం ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది అన్ని రకాలుగా కూడా మౌలిక వసతులు అనేది అందించడం జరిగింది. కనకదుర్గ ఫ్లైఓవర్ అసాధ్యమైన పని కూడా ఆయన సాధ్యం చేసి చూపించారు. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్, నందిగామ బైపాసు,
ఎయిర్పోర్టు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈ రకంగా ఏ నగరంలో చూడని అభివృద్ధి అనేది మన విజయవాడ ప్రాంతంలో గత 10 సంవత్సరాల్లో చూసాము. అలాగే వచ్చే టర్మ్లో కూడా ఈ విజయవాడ ప్రాంతాన్ని కాస్మోపాలిటన్ సిటీగా ఆయన తీర్చిదిద్దడం జరుగుతుంది. అలాగే జగనన్న కూడా విజయవాడ ఫోకస్గా ఈ ప్రాంతాన్ని నేను ట్రేడ్ అండ్ బిజినెస్ సెంటర్గా నేను తీర్చిదిద్దానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంకా విజయవాడకి తిరుగులేదు. అలాగే ఆసిఫ్ గారు ఇక్కడ స్థానికులు, ఆయన ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ప్రజాసేవకి ఆయన జీవితాన్ని అంకితం చేసి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అందుబాటులో ఉంటూ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం ముద్దుబిడ్డగా ఆయన పేరు సంపాదించడం జరిగింది. అందుకనే ఈరోజు ఎక్కడి నుంచి ఎంతమంది ధనికులు వచ్చినా కానీ, హెలికాప్టర్లో ఎంతమంది ఈడీ కేసులు ఉన్న వాళ్ళు, స్కామ్స్టర్లు ఎంతమంది వచ్చినా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆసిఫ్ భాయ్ని అలాగే కేసీఆర్ నాని గారిని మేము గెలిపించుకుంటామని పట్టం కడుతున్నారు. మళ్ళీ వచ్చేది జగనన్న ప్రభుత్వమే. అలాగే నవరత్నాలు ప్లస్తో మరి ప్రతి ఒక్కళ్ళ ఇంటిలో కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేది మేము అందరికీ కూడా అందించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. కేసీఆర్ నాని గారి నాయకత్వంలో విజయవాడ ఎంత అభివృద్ధి చెందిందో గత 10 ఏళ్ళుగా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అయితే గత 2 సార్లు అంటే టీడీపీ నుండి 2 సార్లుగా ఎంపీగా గెలిచినటువంటి మన కేసీఆర్ నాని గారు జగనన్న కోసం ఇటు వచ్చారు అంటే ఒకసారి ఆలోచించాలి మనందరం కూడా. విజయవాడ అభివృద్ధి మాత్రమే ఆయన లక్ష్యం, విజయవాడ ప్రజల సంతోషమే ఆయన లక్ష్యం. ఈ విజయవాడ ప్రాంతం కోసం ఆయన ఇప్పటికే చాలా 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 చేస్తున్నారు. టాటా గ్రూప్ నాకు తెలిసి వాళ్ళ సౌజన్యంతో కూడా విజయవాడ ప్రాంతంలో చాలా 265 విలేజెస్ అడాప్ట్ చేసుకుని వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ మేము తిరుగుతుంటే ఉదయం నుంచి కార్పొరేటర్ రాజేష్ గారితో పాటు ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, మా ఇంటికి పెన్షన్ వచ్చింది, మా ఇంటికి లైట్లు వచ్చాయి, మాకు ఇక్కడ రోడ్డు బాగు చేశారు, మాకు నీళ్లు బాగున్నాయి, ఇక్కడ జగనన్న వచ్చిన తర్వాత ఇంటికి తెచ్చిస్తున్నారు అని ఒక పెద్ద ఆయన చెప్పడం నేను విన్నాను. ఇవాళ ఆయన కంటి చూపు కూడా సరిగ్గా లేదు, ఆయన చాలా ఆనందంగా చెప్పుకుంటున్నారు. మేము తిరగక్కర్ లేకుండా మా ఇంటికే వస్తున్నాయమ్మా అన్ని, ఈ ప్రభుత్వం మాకు మళ్ళీ కావాలి అంటూ చెప్తున్నారండి. సో ఇలాంటి వ్యక్తిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా నిలబెట్టుకోవాలి. ప్రజల ఓటు, ఎందుకంటే విజయవాడలోనే అన్నదమ్ముల పోటీ అని మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే ఇది అబద్ధాల హామీకి నవరత్నాలకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఈ పోటీలో ఖచ్చితంగా మనం జగనన్నను గెలిపించుకోవాలి. ఇక్కడ ప్రజలందరూ కూడా మా ఓటు కేసీఆర్ నాని గారికి అలాగే ఆసిఫ్ గారికి వేస్తాము అని ఖచ్చితంగా చెప్తున్నారు. మరొకసారి విజయవాడ ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటే, మంచి ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం, ఇంకా అభివృద్ధి చెందేటువంటి ప్రభుత్వం. ఎందుకంటే కొండపైన అమ్మవారి ఆశీస్సులు జగనన్నపై ఉంటాయి ఎప్పుడు అని అనుకుంటున్నాను. ఇక్కడ మీ ప్రజలందరి దీవెనలు కూడా కలిస్తే కేసీఆర్ నాని గారి కుటుంబం అంతా ఇంకా పెద్దది అవ్వాలి, జగనన్న కుటుంబం ఇంకా పెద్దది అవ్వాలి. మీరు అందరూ కలిసి జగనన్నను గెలిపించాలి. జై జగన్. సినిమా ఆర్టిస్టులు కానీ సీనియర్ ఆర్టిస్టులు కానీ జగన్ సపోర్ట్ చేయడం లేదంటున్నారు. చిరంజీవిని అవమానం చేశారు. చిరంజీవి ఏమంటే సపోర్ట్ చేయడం లేదు అని ఎవరు చెప్పలేదండి. నేను ఒక్కదాన్ని వచ్చి ఇక్కడ తిరుగుతున్నాను అంతే. సపోర్ట్ చేయట్లేదు అని ఎవరు ఏం చెప్పలేదు కదా ఎక్కడ. అందరూ కూటమికి ఎక్కువ ప్రచారం చేస్తున్న అది ఫ్యామిలీ అండి. అది మనం సినిమా వాళ్ళగా చూడకూడదు. అది ఫ్యామిలీ కదా, మరి అది కుటుంబం కాబట్టి అది అటు వెళ్తున్నారు. చెయ్యము అని కూడా ఎవరు ఎక్కడ చెప్పలేదు. సో నేను ఇక్కడ తిరుగుతున్నాను అంతే. అదే చెప్తున్నాను కదండి. అంటే నేను ఒక పెద్ద తాతతో మాట్లాడాను, ఒక అవ్వతో మాట్లాడాను, ఒక చిన్న పాపతో మాట్లాడాను, యూత్ ఒక డిగ్రీ కంప్లీట్ అయిన అమ్మాయితో మాట్లాడాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే, అంటే ఎవరికి కావాల్సినవి వాళ్ళకి సరిగ్గా అన్ని బాగున్నాయా అని ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అలాగే పిల్లలు కూడా చూసుకున్నట్లయితే మరి తర్వాత జనరేషన్స్ కూడా ఖచ్చితంగా జగన్తోనే కలిసి నడవబోతున్నారు అనే విషయం తేటతెల్లం అవుతుంది. అండ్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఏంటండి మంచి ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం రావాలనుకునేటువంటి ప్రజలకి మిగతా వాళ్ళకి మధ్య జరిగేటువంటి యుద్ధం.